ఈవిడికి ఫుల్ మౌత్ బేసల్ ఇంప్లాంట్స్ జరిగినాయండి. పైన 10 ఇంప్లాంట్స్, కింద 8 ఇంప్లాంట్స్. ఓకే, సో పైన 10 ఇంప్లాంట్స్ చూసుకుంటే ఎక్కడ స్టిచ్చెస్ కానీ, కోతలు కానీ, కుట్లు కానీ ఏం పడలేదు. ఈవిడికి బ్లీడింగ్ కానీ ఏం లేదు. హీలింగ్ అంతా బాగుంది. పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది. సో నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈవిడ సెట్. సో ఇది లోవర్ సెట్ ఈవిడికి. జస్ట్ ఇప్పుడు అట్లా పెట్టాం. ఇది కూడా పర్ఫెక్ట్ ఫిట్ ఉంది. యూట్యూబ్ ద్వారా డాక్టర్ గారి అడ్రస్తో చూసి చాలా వీడియోలు చూసి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత డాక్టర్ గారి మాటల్లో 100% ఉంటే చేతల్లో 1000% ఇచ్చాడు ఆ భగవంతుడు. నిజంగా మాకు ఎటువంటి నొప్పి కానీ, బాధ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఎటువంటి సమస్యలు కూడా లేకుండా అంత రకంగా చేసుకొని వచ్చారు. రెండు సైడ్లో ఆంతనయ్యో లేదో చూడటానికి మనం వాటికి లెటింగ్ పేపర్ పెట్టుకొని చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం. సో 2 సైడ్లో టేర్ అవుతుందంటే నీట్గా ఆంతన్నట్టు. నవ్వండి, చక్కగా నవ్వాలి, ఫ్రీగా నవ్వాలి. మీకు బాగుందా? చూసుకున్నారా అంతా? కేస్ ఆఫ్ ద డే అండి. ఇవాళ బేసల్ ఇంప్లాంట్స్, ఫుల్ మౌత్ బేసల్ ఇంప్లాంట్స్ ఫిక్సేషన్. సో ఇవాళ మనతో పాటు సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. ఈవిడికి ఎప్పుడు జరిగిందండి మీకు ఇంప్లాంట్స్? శుక్రవారం చేశారు. జరిగింది, శుక్రవారం జరుగుతుంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వేపాడ నుంచి వచ్చారు. వేపాడ, విజయనగరం జిల్లా వేపాడ. ఓకే, వేయించుకున్నాక ఎట్లా అనిపించింది మీకు? నొప్పులు, ఇబ్బందులు అనేది లేదమ్మా, నొప్పి అనేది లేదు. ఓకే, అస్సలు చేసిన దగ్గర నుంచి నొప్పి లేదు. టిఫిన్ చేశాను, భోజనం చేశాను, అన్నీ చేశానమ్మా. ఏ నొప్పి లేదమ్మా. ఆ రోజు కూడా నొప్పి లేదమ్మా. ఓకే, ఒక్కసారి నోట్లో చూద్దామా మీకు? చూడండి. ఇటు రారా మధ్యలో తల. మా అసిస్టెంట్స్కి ఎవరు? ఈవిడికి ఫుల్ మౌత్ బేసల్ ఇంప్లాంట్స్ జరిగినాయండి. పైన 10 ఇంప్లాంట్స్, కింద 8 ఇంప్లాంట్స్. ఓకే, సో పైన 10 ఇంప్లాంట్స్ చూసుకుంటే ఎక్కడ స్టిచ్చెస్ కానీ, కోతలు కానీ, కుట్లు కానీ ఏం పడలేదు. ఈవిడికి బ్లీడింగ్ కానీ ఏం లేదు. హీలింగ్ అంతా బాగుంది. సేమ్ కింద కూడా అంతే. సో ఎక్కడ కందటం, గాయాలు, కుట్లు ఏం లేవు ఈవిడికి. ఇప్పుడు ఇది ఈవిడ సెట్. ఇది పైన దవడకి వచ్చిన సెట్ బేసల్ ఇంప్లాంట్స్కి. ఇది ఇవన్నీ స్క్రూ ఛానల్స్, లాస్ట్ టెరిగాయిడ్స్కి మొత్తం 10 ఇంప్లాంట్స్. డిఎంఎల్ఎస్ ఫిక్స్డ్ పళ్ళ సెట్ పెట్టేస్తాం ఈవిడికి. పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది. సో నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈవిడ సెట్. నెక్స్ట్ లోవర్. ఇది లోవర్ కూడా సేమ్ స్క్రూ ఛానల్స్, 8 ఇంప్లాంట్స్ లోవర్. ఇది డిఎంఎల్ఎస్ ఫిక్స్డ్ సెట్. సో స్క్రూ ఛానల్స్లోకి ఈ సెట్ వెళ్ళిపోతుంది. ఎక్కడ గ్యాప్ కానీ, ఇబ్బందులు కానీ ఏమి ఉండవు వీటితోటి. సో ఇది లోవర్ సెట్ ఈవిడికి. జస్ట్ ఇప్పుడు అట్లా పెట్టాం. ఇది కూడా పర్ఫెక్ట్ ఫిట్ ఉంది. గ్యాప్స్ ఏం లేవు. కొరకరా అట్లా కాదు, వెనక్కి పళ్ళతో మింగుతా, ముందుకు కరుకుతున్నాయి అంతే. అలా కొరికితే ఈ 2 కరెక్ట్ కానీ సమానంగా ఉంటుంది. పై పళ్ళ కిందకి వెళ్ళాలి. మీకు ఎలా ఉంది ఈవిడది? మీకు ఎలా ఉంది ఈవిడది చూడటానికి? చాలా సంతోషంగా ఉంది. పర్లేదు, ఇట్స్ ఓకే. అన్ని కూడా చెప్తారు గట్టిగా ఏమైంది. నమస్తే అండి. సో ఆయన అనుభవాన్ని కూడా చెప్తారు. ఆయన వ్యాపారం నుంచి వచ్చామండి. నా భార్యకి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా పళ్ళు లేక చాలా బాధపడేది. యూట్యూబ్ ద్వారా డాక్టర్ గారి అడ్రస్తో చూసి చాలా వీడియోలు చూసి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత డాక్టర్ గారి మాటల్లో 100% ఉంటే చేతల్లో 1000% ఇచ్చాడు ఆ భగవంతుడు.
నిజంగా మాకు ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి సమస్యలు కూడా లేకుండా అంత రకంగా చేసుకొని వచ్చారు. నిజంగా ఆయనకి వాళ్ళ స్టాఫ్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మేడం స్మైల్, నవ్వండి నవ్వండి, చక్కగా నవ్వాలి, ఫ్రీగా నవ్వాలి. మీకు బాగుందా? చూసుకున్నారా అంతా? ఓకే, ఇప్పుడు ఈవిడ నోట్లో మనం 2 సైడ్లు ఎట్లా అంతున్నాయో చూద్దాం. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. రెండు సైడ్లు చాలా నీట్గా అంతున్నాయండి. రెండు సైడ్లో ఆంతున్నాయో లేదో చూడటానికి మనం ఆర్టికులేటింగ్ పేపర్ పెట్టుకొని చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం. సో 2 సైడ్లు టేర్ అవుతుందంటే నీట్గా ఆంతున్నట్టు. ఆ తర్వాత ఆ మినిమల్ అడ్జస్ట్మెంట్స్ క్లియర్ చేసేసుకొని మనం ఇంకా కంప్లీట్ అయిపోయినట్టు. అటు ఇటు నీట్గా అంతున్నాయి ఆవిడకి, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 బోత్ సైడ్స్. సో ఈవిడది ఇందాక ఫిక్సింగ్ అయిపోయినాక ఫైనల్ ఎక్స్రే ఇది కంప్లీట్. పైన 10 ఇంప్లాంట్స్, కింద 8 ఇంప్లాంట్స్. సో ముందు ఈవిడ 4వ తారీఖు వచ్చారండి. 4వ తారీఖు వచ్చిన ఫస్ట్ ఎక్స్రే ఇది. ఈవిడ నోట్లో పై దావిడ కింద దావిడ ఫస్ట్ ఎక్స్రే ఇది. తర్వాత ఇంప్లాంట్లు 5th వేశారు, 4th వచ్చారు, 5th స్టార్ట్ చేశారు వేయటం. ఇది స్టార్టింగ్ ఎట్లా పడినాయి అని చూసుకోవడానికి తీసిన ఎక్స్రే. నెక్స్ట్ ఫైనల్గా కింద పైన కలిపి వేసిన ఎక్స్రే ఇది. సో ఇది ఇంప్లాంట్స్ వేసినాక ఎక్స్రే. అండ్ ఫిక్సింగ్ ఎప్పుడు జరిగింది? 11th ఇది ఫైనల్ ఎక్స్రే, కింద పైన. సో ఈ 4-5 డేస్ రూమ్లోనే ఉన్నారండి ఇక్కడ. విజయనగరం నుంచి వచ్చి రూమ్లో ఉన్నామండి. చాలా బాగుందండి బాబు. 2 సైడ్లు కరెక్ట్గా అంటున్నాయా మేడం? బాగానే ఉందా? అంతా నొప్పులు ఇబ్బందులు ఏం లేవుగా? వేసినాడు కూడా నొప్పి లేదండి మేడం, చాలా బాగుంది. సో ఈవిడ ఫైల్ ఇది, వేసిన ఇంప్లాంట్ ఎక్స్రే. ఇప్పుడు ఈ ఎక్స్రే మనం పెట్టాలి ఈవిడికి పిన్ చేసి. సో ముందు వచ్చినప్పుడు తీసిన ఎక్స్రే. సో ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు చేశారు మీకు. బ్లడ్ టెస్ట్లు అన్నీ కన్ఫర్మ్ అయిపోయినాక ఈవిడ పైన కింద దవడ చూసి మనం బేసల్ ఇంప్లాంట్స్ ఇమీడియట్ లోడింగ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక ఈవిడ కేసుని రూట్ ఇంప్లాంట్స్, కొన్ని బయోలేను. సో ఈ రూట్ స్విస్ ఇంప్లాంట్స్ ఎంత తీసుకున్నారండి పైనకి కిందకి మీకు మొత్తం కలిపి? ఇంకేం చెప్పలేదండి, ఆ రోజు 2 లక్షలు కట్టామండి. మరి ఉన్నాయి ఇలా చెప్తాను. ఓకే ఓకే అండి. సో ఆల్రెడీ 2 లక్షలు పే చేశారు, ఇవాళ ఫిక్సింగ్ అయిపోయింది. ఈవిడ కేసిన ఇంప్లాంట్లన్నీ రూట్ ఇంప్లాంట్స్. చూసుకుంటే మీకు స్విస్ ఇంప్లాంట్స్, రూట్ ఇంప్లాంట్స్. సో నెక్స్ట్ 1 వీక్కి, వారానిక నెలకు వస్తారా చెకప్కి? నెక్స్ట్ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, 3 నెలలకు చెప్పారా? సరే ఓకే. దూరం కాబట్టి అయిపోయినాయి అన్ని అడ్జస్ట్మెంట్స్. బ్రహ్మాండంగా ఉంది. మీకు కూడా గ్యాపులు లేవు, ఇబ్బందులు లేవు, ఏం లేవు. ఓకే.